మహాపరిశుద్ధులు మహోన్నతులు మహిమ కలిగిన దేవా నిత్య నివాసిన మా ప్రేపర్లకు తండ్రి ప్రారంభ ప్రార్థన ద్వారా మరి ఇంతవరకు అయ్యా మరి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా కొద్ది నిమిషాలు నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అయ్యా చెరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాను. ఈ వాక్యం ద్వారా మా జీవితాలకు మేము నేర్చుకోవలసినటువంటి పాఠాలు, మా జీవితాలకు అన్వయించుకోవలసినటువంటి విధానము ప్రభా మరి మార్చుకోవలసినటువంటి పద్ధతులను మార్చుకుని ఈ వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా జీవించే కృపా ధన్యత భాగ్యం నాకును మా అందరికీ నీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి కొందనాలండి, మరి కొన్ని వందనాలు. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి శనివారం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు మరి ఈ వార ధ్యాన వాక్యాంశం ఏంటంటే 20వ కీర్తన. గత శనివారం 19వ కీర్తన మనం ధ్యానించాం. మరి ఈరోజైతే 20వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గమనించాలి, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ కాలంలో ఎప్పుడో జరిగిన సంగతులు ఇప్పుడు ఎందుకండి అని చాలా మంది అనుకోవచ్చు. కొంతమంది పాత నిబంధన అంటే బాగా ఇష్టపడతారు, కొంతమంది క్రొత్త నిబంధన అంటే బాగా ఇష్టపడతారు. కానీ కామన్గా ఒక విషయాన్ని మిస్ అయిపోతూ ఉంటారు. పాత నిబంధన గ్రంథమైనా క్రొత్త నిబంధన గ్రంథమైనా అది దేవుని చిత్తం వలన రాయబడిందే, దేవుని చిత్తం వలన పలకబడిందే. వాక్యమనగా దేవుడు అనే సంగతిని మర్చిపోతున్నారు. అది పాత నిబంధన క్రొత్త నిబంధన అనేది ప్రాముఖ్యం కాదు. చదవబడుతున్నటువంటి వాక్య భాగంలో నుంచి మనము ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. ఆ జరిగినటువంటి సందర్భంలో మనమే ఉంటే మన పరిస్థితి ఏంటి, మనమే ఉంటే మన పరిస్థితి ఏంటి. ఆ విధంగా మన జీవితంలో వాక్యాన్ని ఆపాదించుకుని వాక్యం ద్వారా మన పరిశీలన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీపం వెలిగించి ఏదైనా ఒక వస్తువు మనం పోగొట్టుకుంటే ఎంత జాగ్రత్తగా దాన్ని వెతుకుతామో, ఆ విధంగా దేవుని యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని ఎక్కడైతే తప్పిపోయామో ఆ వాక్యం అనే దీపం ద్వారా, సామెతలు అందులో రాయబడి ఉంటుంది, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండదు. ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుంటూ ఆయన వాక్యపు వెలుగులో మనం నడిస్తే గుంటల్లో పడిపోం, ముళ్ళతొప్పల్లో పడిపోం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆ రీతిగా హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, అప్పుడెప్పుడో జరిగింది మనకెందుకు అనే ఆలోచన, దృష్టి ఏమాత్రం మనం తీసుకురావద్దు. 20వ కీర్తన చూడండి. ప్రారంభంలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తన కూడా ఎవరు రచించారని మనకు అర్థమవుతుంది, దావీదు గారు రచించారు. అయితే ఈ విషయాన్ని కొంచెం ప్రారంభంలోనే నేను చెప్పాలి. ఉపోద్ఘాతం ఏంటంటే, ఈ కీర్తనని 3 భాగాలు చేయొచ్చు. ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి. 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలని 3 భాగాలు చేయాలి. చూడండి, రాసుకోండి వీలైతే. మొదటి నుంచి 5 వచనాలు ఏముంటదంటే ప్రజల యొక్క ప్రార్థన, ఆశీర్వాదం ఉంటుంది. దావీదు గారు మాట్లాడరు, ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. 2 ఏం చేస్తున్నారంటే శుభవచనం పలుకుతున్నారు, ఆశీర్వాద వచనాన్ని పలుకుతున్నారు ప్రజలు. ఓకేనండి. 20వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక భాగం చేయాలి. ఈ 6వ వచనం భక్తుడైన కీర్తనాకారుడు రాజుగారు మాట్లాడుతున్నారా, యాజకుడు మాట్లాడుతున్నాడా అనేది స్పష్టంగా తెలియట్లేదు. కానీ యాజకుడైనా కావచ్చు, దావీదు రాజైనా కావచ్చు. ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాస ప్రకటన. ఈ 6వ వచనాన్ని మనం చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే, రాజు లేదా యాజకుడు తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఏంటా విశ్వాసం తర్వాత చూద్దాం, నేను ఉపద్ఘాతం మాత్రం ఇస్తున్నాను. 3వ భాగం ఏంటంటే చూడండి, అక్కడ 7వ వచనం నుంచి 9వ వచనం దాకా 3వ భాగాన్ని మనం కేటాయించాలి. ఈ 3వ భాగానికి మనం పెట్టే పేరు ఏంటంటే సైనిక బలం మీద కాక దేవుని మీద ఆధారపడేటటువంటి విధానం అక్కడ కనిపిస్తుంది. 3 విషయాలు చెప్పాను. 1 ప్రజల ప్రార్థన మరియు ఆశీర్వాదం, 2 యాజకుని యొక్క విశ్వాస ప్రకటన, 3 ఆ వెళ్తున్నటువంటి సైన్యం మీద కాదు,
దేవుని మీదే ఆధారపడే విధానం. ఇక్కడ మూల మాట ఒక మాట చెప్పాలి, లేదా మూలవాక్యం ఒక మాట చెప్పాలి. ఏ సందర్భంలో ఈ కీర్తన రాశారయ్యా అని మనం ఆలోచన చేస్తే, దావీదు మహారాజు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తున్నటువంటి తరుణంలో, యుద్ధానికి వెళ్లే ముందు ఇజ్రాయేలీల రాజైన దావీదు విజయం కోసం ప్రజలు, యాజకులు కలిసి దేవునికి ప్రార్థించే ఒక కీర్తన ఈ స్తుతి కీర్తన. అర్థమైందండి? ఈ కీ పాయింట్, ఈ తాళం మనకు లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు అని మనకు ఆ మాట అర్థం కాదు. 20వ కీర్తన మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఈ కీ పాయింట్ ఉండాలి. ఏంటి ఆ కీ పాయింట్ అంటే, ఇజ్రాయేలీల రాజైన దావీదు యుద్ధానికి వెళ్లే ముందు రాజైన దావీదు విజయం కోసం ప్రజలు, యాజకుడు కలిసి ప్రార్థిస్తున్నటువంటి తరుణమే ఈ 20వ కీర్తన. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, వాక్య లోతులకు వెళ్దాం. 20వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరం ఇచ్చునుగాక. చెప్పండి, ఇప్పుడు ఎవరెవరితో చెప్తున్నారు ఈ మాట? కిలోమీటర్లు రాలిపోయినాయి. అప్పుడే ఎంత ఉపోద్ఘాతం చెప్పానుగా, దేవుడితో చెప్పట్లా. అది పాయింట్. మీకు ఉపోద్ఘాతం అర్థం కావాలి, అందుకనే ప్రారంభం అర్థమైతే మనకు వాక్యం అర్థమైంది. మరలా అడుగుతున్నా, చెప్పండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగా. కానీ ఎవరితో పలుకుతున్నారు ఈ మాట? ప్రజలు దావీదును చూసి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు రాజు. ఇప్పుడు దావీదు యుద్ధానికి ఖడ్గం పట్టుకుని కిరీటం ధరించుకుని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వెళ్తున్నటువంటి రాజుతో ప్రజలు అంటున్నారు, రాజా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఇప్పుడు అర్థమవుతుందండి? అదే ప్రజలు రాజుతో చెప్తున్న మాట. అర్థమవుతుందండి? ఓకే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూసారు, ఏకవచనం చూస్తున్నాం అక్కడ. నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన, అంటే దేవుడు, ప్రజలు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, యుద్ధంలో నీకు దేవుడు సహాయం చేస్తాడు అని జనం పలుకుతున్నారు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. యుద్ధానికి వెళ్లే ముందు రాజులు ఏం చేసి వెళ్తారు? బలులు అర్పించి యుద్ధానికి వెళ్తారు కదా. ఏమో అక్కడ యాజకుడు బలి అర్పించాడేమో, రాజుగారు బలి అర్పించాడేమో. ఏమండి, ఈ బలుల గురించి కూడా మాట్లాడుతున్నారు. నీ దహన బలులను అంగీకరించునుగాక. దహన బలులు, నైవేద్యములు, వీటికి ఆత్మీయార్థం ఏంటంటే ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. శుభం పలుకుతున్నారు, ఆశీర్వాదం పలుకుతున్నారు ప్రజలు. 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి. నీ కోరిక, ఇది ఏకవచనం, రాజుతోనే చెప్తున్నమాట, పదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. ఈ 5వ వచనం కొంచెం మనం ఆలోచన చేస్తే, మేము అంటే ప్రజలు జయోత్సాహంతో మేము విజయోత్సాహం చేయుచున్నాం అంటే నీ రక్షణను బట్టి దేవునితో చెప్తున్నారు ఈ మాట. 5వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి. దేవునితో మాట్లాడుతూనే రాజుతో చెప్తున్నారు, దేవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తాం అని చెప్తూనే మరలా రాజుతో ఏమన్నారంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచు. 5 వచనాలు చదివేసాను, అయిపోయింది. ఇప్పుడు 5 వచనాలని లోతుగా మనం ధ్యానం చేద్దాం. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. దీన్ని మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవాలంటే, యోబు గారు అంటారు పరిశుద్ధ గ్రంథంలో, నరుల దినము భూమి మీద యుద్ధ దినములు వంటివి కావాలి. ఒక రాజు యుద్ధానికి వెళితే ఎలాంటి పరిస్థితులను వాళ్ళు అధిగమిస్తారో, అలాంటి పరిస్థితులు ఒక పురుషుడు లేదా ఒక మానవుడు, ఒక భార్య లేకపోతే ఒక భర్త, ఒక తండ్రి లేదా ఒక తల్లి, ఎవరైనా కావచ్చు, మానవుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం యుద్ధంలో రాజు ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటాడో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఒక శత్రువుని చంపేలోపు ఇంకో శత్రువు పక్కకు వచ్చి రెడీగా ఉంటాడు. ఈ శత్రువుతో పోరాడేటప్పుడు వెనక నుంచి ఒక శత్రువు
బాణం వేస్తూ ఉంటాడు. చూడండి, కుడి తట్టు నుంచి వస్తాడు, ఎడమ తట్టు నుంచి వస్తాడు, ముందు నుంచి వస్తాడు, వెనక నుంచి వస్తాడు. ఎవరు? శత్రువులు ఓ కొమ్మడిగా మీద పడతారు, ఒక్కొక్కసారి గుంపుగా వచ్చి మీద పడతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కడుగా వచ్చి మీద పడతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కడుగా వచ్చినా గుంపుగా వచ్చినా ఏ దిక్కు నుంచి వచ్చినా రాజు యొక్క పరిస్థితి నలుదిక్కుల నుంచి శత్రువులు మీద పడే పరిస్థితి. దీన్ని ఈరోజు మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవాలంటే, మన జీవిత పయనంలో, మన జీవిత ప్రయాణంలో ఒక శత్రువు వచ్చాడు, వాడిని పోరాటం చేసాం, జయం పొందుకునే లోపు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఎదుర్కొనే లోపు అమ్మయ్య అనుకునే లోపు ఏమైతుంది వెంటనే ఇంకో కష్టం వచ్చి పడదు. ఈ కష్టాన్ని ఎదుర్కొనే లోపు వెనక నుంచి ఒక సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్యను ఎదుర్కొందాం అనేసరికి ఒక్కొక్కసారి అన్ని రకాల సమస్యలు ఒకసారి వచ్చేస్తాయి. ఒక సమస్య వెనక ఒకటి, ఒక సమస్య వెనక వచ్చినప్పుడు బాధల్లో మనుషులు ఏమంటారంటే, ఏంటో అమ్మయ్య మూలుగా నక్క మీద తాటికే పడినట్టుంది నా పరిస్థితి అంటారు. ఇంకొంతమంది కొంచెం ఘాటుగా ఏమంటారంటే, పుండుకి పుల్ల మొగుడు అని ఒక సామెత కొంచెం కఠినంగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఋషి అంత వయసులో ఉన్నప్పుడు ఈ సామెతలు మాకు అర్థమయ్యేది కాదు. కొంచెం ఎదిగిన తర్వాత, దెబ్బలు తగులుతున్న తర్వాత, దెబ్బ వెనకాల దెబ్బ, కెరటం వచ్చి కొట్టిద్ది. ఇప్పుడు సముద్రంలోకి వెళ్తాం, స్నానం చేస్తాం, ఏమండి అలా కొడతా ఉంటుంది, ఆగిపోతే ఒక కాలతో ఇంకొక అలా వస్తుంది. అది ఎదుర్కొన్నాం, దాన్ని దూకేసాం, ఇంకొక అలా వస్తుంది. దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నారంటే కరుడు అన్నారు. కరుడు అంటే అలా. కరుడు వచ్చి కరుడును పిలుచుతుందంట, నేను వెళ్ళి ఒక దెబ్బ వేసాను, నువ్వు కూడా ఒక దెబ్బ వేయాలి. అదే జీవిత ప్రయాణం. మన జీవితంలో పూర్తిగా మనకు కష్టాలు తీరిపోయినాయి అంటానికి లేదు. ఎప్పుడయ్యా ఒక మనిషికి పూర్తిగా కష్టాలు తీరిపోయినాయి అంటే బకెట్ దండేసినప్పుడు. ఏ కష్టం ఉండదు అనుకుంటే చచ్చిపోతాయి. చనిపోయిన తర్వాత మనిషికి ఏ కష్టం ఉండదు. ఇప్పుడు బతుకున్న మనకి మొదటి తారీఖు వస్తే టెన్షను, కరెంటు బిల్లు కట్టాలి, వైఫై బిల్లు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, గ్యాస్ బండ్ తెచ్చుకోవాలి, డోకరా కట్టాలి, ఇన్ని బాధలు ఉంటాయి మనకి. చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరన్నా కరెంట్ లేని మీద వెళ్ళి కరెంట్ బిల్లు కట్టపోయాను అంటాడా? చనిపోయిన వాళ్ళ ఇంటి పేరు మీద ఉంటుంది ఇక్కడ కరెంటు బిల్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. బతుకున్న మన దగ్గరికి వచ్చి బిల్లు కట్టరా, ఫీజు తీసేయమంటారా? అది పరిస్థితి. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నరులు శ్రమానుభవమునికే పుట్టుచున్నారు. నిప్పులు ఎగురుచున్నట్లుగా నరులు దేనికి పుడుతున్నారంట? శ్రమానుభవమునికే పుట్టుచున్నారంట. కాబట్టి నరుల కాలం, శ్రమకాలం, యుద్ధ దినములు వంటివి అని యోబు గారు తేల్చి చెప్పేశారు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల్లో చాలా మంది శపించుకుంటారు, శ్రమల్లో చాలా మంది దుఃఖపడతా ఉంటారు, శ్రమల్లో చాలా మంది కృంగిపోతూ ఉంటారు. అందుకని వాక్యం చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏంటంట చేతకాని వాడవగదు అని వాక్యం చెప్తుంది. మనమైతే పిచ్చాబట్టిగా తలగొట్టేసుకుంటాం, లేకపోతే జుట్టు పీకేసుకుంటాం, తలనొప్పి తెచ్చుకుంటాం, జండు బావులు రాసేస్తాం, పిల్లలు మింగేస్తాం. కానీ ఈ వచనాలు మనకి ఏం నేర్పుతున్నాయి అంటే, ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, ప్రజలు పలుకుతున్న ఆశీర్వాదం. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి సూటిగా. మీ ఇంటికి రాజు ఎవరు? అది తిమోతి గారు కరెక్ట్గా చెప్పారు. ఏ కుటుంబానికి యజమాని భర్త అనే యజమానుడు ఉంటారో ఆ కుటుంబాన్ని లాగుతున్నటువంటి, ఆ కుటుంబ బాధ్యతలు భరిస్తున్నటువంటి భర్త అనే పురుషుడు రాజు. ఒక కుటుంబానికి రాజు ఎవరంటే ఆ ఇంటి భర్త, ఆ ఇంటికి రాజు. ఇప్పుడు ఆ యజమానుడు పొద్దున్నే లేచి బయటికి వెళ్తాడు, పొలానికి వెళ్తాడు, వ్యాపారానికి వెళ్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు, ఇంకో పనికి వెళ్తాడు. ఆ రాజు యొక్క ప్రజలు అంటే ఆ భర్త యొక్క బిడ్డలు, ఆ భర్త యొక్క భార్య, కుటుంబ సభ్యులు ఆ ఇంటి యజమానుడు బయటికి వెళ్తున్నప్పుడు ఏం పలకాలి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు శుభం పలకాలి, నవ్వుతూ ఎదురు రావాలంటారు మన పూర్వీకులు. మన దేశ సాంప్రదాయం ఆచారం ప్రకారం అయితే ఇల్లాలు పొద్దున్నే స్నానం చేసి చక్కగా నీట్గా రెడీ అయ్యి చిరునవ్వుతో భర్తకు ఎదురు రావాలంట. ఈ రోజున చిరునవ్వుతో ఎదురొచ్చే భార్యలు లేరు. ఎక్కడ చూసినా సిరిగిపోయిన నైటీ, సింపురు జుట్టు, శివుడు ముక్కు, ఈ మూడే కనబడుతున్నాయి. సింపురు జుట్టు, శివుడు ముక్కు, సిరిగిపోయిన నైటీ, ఈ మూడే కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక యజమానుడు కష్టపడడానికి బయటికి వెళ్తున్నాడు. ఆ బయటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఆ బయటికి వెళ్తున్నప్పుడు ప్రమాదాలు అవ్వచ్చు. నిన్నటి దినానండి మా అమ్మాయిని తీసుకుని పేవరం వెళ్తాను హాస్పిటల్కి.
వెళ్తాను కరెక్ట్గా జోలపాల సెంటర్కి వచ్చేసరికి పల్లి వెలుగు బస్సు ఆగింది. జనం ఎక్కేసారు, బస్సు వెళ్ళిపోతుంది. ఒకడు ఈ కలవపూడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి బస్సు 2 దెబ్బలు వేసాడు. కానీ డ్రైవర్ ఆపే ప్రయత్నం చేయాల, వాడు ప్రయాణంలో లేట్ అయిపోతుంది కదా అని వెళ్ళిపోయి మూమెంట్లో ఉన్నాడు. చక్కగా హై గేర్ వేసేసాడు, టాప్ గేర్ వేసేసాడు, జమ్మని అందుకున్నాడు. ఈలోపు జోలపాల నుంచి ఒక వ్యక్తి బండి మీద స్పీడ్గా వస్తూ ఆ బస్సును గుద్దేశాడు. ఆ బస్సును గుద్ది ఆ టైర్ మరలా స్పీడ్కి ఇటు తిరిగి ఈ పక్కన ఉన్న వంతును గుద్దేశాడు. ఇటు తిరిగేమో బస్సును గుద్దాడు, నా కళ్ళ ముందే సడన్ బ్రేక్ వేసాను. నేను బ్రేక్ అయిపోతే ఆడు గుద్దేవాడు. ఇటు తిరిగి వంతును గుద్దాడు. ఈ వెనకాల వాళ్ళు బస్సు వాడికి ఆకలేస్తున్నారు. చిన్న బండి పెద్ద బండి యాక్సిడెంట్ అయితే ఎవరు తప్పంటారు? సహజంగా పెద్ద బండిదే తప్పండి. ఆడనే ఆకలేస్తున్నారు. చూసి నాకు తెలుసు తప్పు ఎవరిదో. సరే కొంచెం ముందుకు వెళ్ళిపోతా పాస్టర్ గారిని అడిగా, ఎవరు తప్పు అన్న, బస్సోడు తప్ప బండోడు తప్ప అన్న. ఏం బాగానే చెప్పింది, బాగానే సమాధానం చెప్పింది. బండోడితే తప్పు అంది. అంటే బస్సోడు బాగానే వెళ్తున్నాడు ఆ రూట్లో, వీడు అడ్డంగా వచ్చి అడ్డంగా గుద్దేశాడు కదా, బండోడితే తప్పు అంది. నేను కొంచెం లోతుగా ఆలోచించి అన్నాను, పాపం ఆ బండితో లేవోడు ఇంట్లో భార్య ఎలాంటి బాధ ఎట్టిందో, ఏ వడ్డానం చేయమందో, ఏ నెక్లెస్ చేయమందో, ఏ బాధతో వాడు ఆలోచిస్తూ ఒకవేళ బండి మీద ప్రయాణం చేస్తూ బ్రేక్ మర్చిపోయాడేమో, అందుకని బస్సు గుద్దాడు. కావాలని గుద్దుతాడు ఇంటి వెళ్ళి, అంత డేరుగా కావాలని గుద్దుతాడు వెళ్ళి. బ్రేక్ ఎత్త మర్చిపోయాడు. బ్రేక్ ఎత్త ఎందుకు మర్చిపోయాడు? ఇంటి దగ్గర భార్య ఏదో కోరేట్టు ఉంటుంది, రే నువ్వు ఇది తెత్తేనే కానీ నీకు కూడి అట్లా అని. బయటికి వెళ్ళే యజమానుడికి అలాంటి టార్చర్ పెడితే క్షేమంగా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ రాజు, ప్రజల్ని పరిపాలించే రాజు యుద్ధానికి వెళ్తుంటే, రాజా నువ్వు భయపడకు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నీకు తోడుంటాడని ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ కుటుంబంలో ఉన్న పిల్లలు మనసు చూస్తున్నారండి వీళ్ళు. ఈ ఒక్క మేనేల వీళ్ళని తట్టుకోలేక యేసు రక్తం ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా అని 1000 కళ్ళతో మన జైపాల్ గారు అబ్బాయి గారు రాజప్రకాష్ గారు పాట పాడతారు, 1000 కళ్ళతో 1000 కళ్ళతో వేచి క్రీస్తు సంఘ మందు నిలిచి ఉందుమని. నేనేం పాడతాను తెలుసా? 1000 కళ్ళతో 1000 కళ్ళతో ఈ స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. అందుకని అనుభవంతో ఒక ఆయన అన్నాడు, బీపీ అంటే మరేమో అనుకోవద్దు, బీపీ అంటే బి అంటే భార్య, పి అంటే పిల్లలని. అందుకనే మా కిరణ్ గారు పెళ్లి చేసుకొని అన్నాడు, నాకెందుకు బాబా బీపీలు, షుగర్లు, తలనొప్పులు, టాబ్లెట్లు, నేను పెళ్ళే చేసుకొని అంటే. ఎలా ఉంటుందండి ఒక పురుషుడి జీవితం? అసలు యుద్ధానికి వెళ్తున్నటువంటి రాజుకి శుభం పలకాలి, అశుభం పలకూడదు. కొంతమంది మరియు దారుణంగా మాట్లాడుతున్నారు. వెళ్తున్నావు గారు మా ఇద్దరు చచ్చినా, ఏ బస్సు అడ్డు వచ్చి చచ్చిపోతా అంటారండి భార్యలే. నా చెవులతో నేను విన్నాను, కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తని తిట్లేనండి అవి. ఇంట్లో యజమానుడు పురుషుడు బయటికి వెళ్తున్నప్పుడు శుభం పలకాలి, నవ్వుతూ ఎదురు రావాలి నీకు ఇష్టమైతే. దేవునికి స్తోత్రం కలిగినగా. శాపనార్థాలు పెట్టే భార్యలు లేకపోలే, నువ్వు అలా పోతారా ఇలా పోతారా, ఆడిపోతే నీ తాటగా తెగేది అనకూడదు కానీ నేను క్షమించాలి. ఆడిపోతే నీ తాటగా తెగేది ఎవరికి నష్టం వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలు పలుకుతున్న మాట ఈ రోజున కుటుంబ సభ్యులు, కుటుంబ యజమానుడు గురించి పలకాలి అనేది నా వేదన, నా ఆవేదన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, శ్రమ దినమున దేవుడు నీకు తోడై ఉంటాడు, ఓ రాజా నువ్వు భయపడద్దు అని నెమ్మది చెప్తూ, రాజుని ధైర్యపరుస్తూ, రాజుకి శుభం పలుకుతూ, రాజుకి ఆశీర్వాదం పలుకుతూ ఎదురొస్తున్నారంట ప్రజలు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట చూడండి, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించండి. ఇక్కడ యాకోబు పేరు ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఎవరైనా నా కడుపులో కంతుంది అని నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా నేను హాస్పిటల్కి వెళ్తున్నా అంటారు. అప్పుడు వెంటనే నేను ఎవరి పేరు ఎత్తాను చెప్పండి? ఎవరి పేరు ఎత్తాను? కొప్పినేని పద్మ గారు అని పేరు ఎత్తా. ఎందుకని? మా అమ్మకు కూడా కంతు వచ్చిందమ్మా, ఆపరేషన్ చేశారు, బతికింది, దేవునికి స్తోత్రం, నువ్వేం టెన్షన్ పడమాక, కంతు వస్తే ప్రాణం పోయినంత పరిస్థితి ఏం కాదు, అదొక రోగం, అదొక సమస్య, చక్కగా డాక్టర్లు తొలగిస్తారులే, ట్యాబ్లెట్లు దొరకపోతే, లేకపోతే ఆపరేషన్ అయితే తీసేస్తారు, నీ ప్రాణానికి ఏమీ అపాయం ఉండదు, దీని గ్యారంటీ పక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎవరని చెప్తాను? మా అమ్మ అని చెప్తా. ఎందుకంటే ఆ పరిస్థితిని దాటుకొచ్చింది కాబట్టి. ఇక్కడ ప్రజలు యాకోబుని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు యాకోబు అనే వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? ఆపత్కాలంలో సహాయం చేశాడు కాబట్టి. అన్న యొక్క దీవెనలు అడ్డంగా వెళ్ళిపోయి దొంగిలించేశాడు.
అన్న కోపం వచ్చింది, ఉగ్రుడైపోతున్నాడు అన్న. ఆ కోపాన్ని చూసిన తల్ల, రే తమ్ముడు, అరే కొడుకా, నువ్వు ఇక్కడే ఉంటే నీ అన్న నేనేం చేస్తాడు? చంపేస్తాడు. వెళ్ళిపో అర్జున్కి, ఎక్కడికి? నీ మామ దగ్గరికి వెళ్ళిపో, నా అన్న దగ్గరికి వెళ్ళిపో, లాభం దగ్గరికి వెళ్ళిపో. అప్పుడు ఆ మార్గంలో యాకోబు ప్రార్థన చేశాడు. ఆ మార్గంలో ఏ పురుగు పుట్ర ముట్టకుండా, లేకపోతే ఏ సింహం బారిన పడకుండా, పులి బారిన పడకుండా, మృగాల బారిన పడకుండా ఆ అడవుల్లో ఎడారులు వెళ్తుంటే యాకోబుకి దేవుడు ఏం చేశాడు? తోడై ఉన్నాడు. యాకోబు తిరుగు ప్రయాణంలో తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు రెండు అపాయాలు, ముందు నుయ్యా వెనక కొయ్యా. ముందేమో అన్న 400 మందిని వేసుకొస్తున్నాడు అన్న మ్యాటర్ వచ్చింది. ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఏదో నాన్నం చూద్దాం, అన్నం చూద్దాం, అమ్మని చూద్దాం, చాలా కాలం అయిపోయిందని ప్రేమతో వాళ్ళని తలపోసుకుంటూ వెళ్తున్నాడు. తండ్రిని చూద్దామని అన్న 400 మందిని ఎదురేసుకొచ్చేస్తున్నాడు, చంపేస్తాడేమో భయం. ప్రార్థన మొదలెట్టాడు. నాకు దర్శనం ఇచ్చావు, నువ్వు తోడుంటానన్నావు, నాన్న నన్ను చంపేస్తాకు వస్తున్నాడు అని ప్రార్థన చేస్తాడు. వెనక చూస్తే వెనకాల ఎవరు తరుగుతున్నారు? లాభాన్ని తరుగుతుంది. నా పిల్లల్ని, నా మనవల్ని, ఆస్తిని తీసుకుపోతావా, నేను చంపేస్తాను అని చెప్పేసి వెనకాల ఎవరు? లాభం తరుగుతున్నాడు. వెనకాల చూస్తే లాభాన్ని, ముందు చూస్తే ఏశావు, ఇక్కడ మధ్యలో యాకోబు. అలాంటి పరిస్థితులు ఆపత్కాలం అంటే అదే. ఆపత్కాలం అనే మాట పైన వాడి కింద యాకోబుని ఎందుకు జ్ఞాపకం చేశారంటే, పూర్వం మన పితరుడైనటువంటి యాకోబుకి ఆపత్కాలంలో దేవుడు సహాయం చేశాడు. రాజా, ఇప్పుడు నీకు కూడా యుద్ధానికి వెళ్తున్నావు కదా, దేవుడు నీకేం చేస్తాడు? అందుకనే మనం దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న సంగతిని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి, తలపోసుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలలో నాకు నెమ్మది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో, సమస్యల్లో వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్యం మనకు ఊరటనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నిగ్రహాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తరుముతున్న లాభానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. లాభాను జాగ్రత్త, యాకోబుతో మంచిగానే చెడుగానే మాట్లాడుకు సుమి అని జాగ్రత్త. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతంగా నీ శత్రువులు కూడా దర్శనమిచ్చి కార్యం చేస్తాడు. ఎదురుగా వస్తున్న ఏశావుకు హృదయాన్ని మార్చాడు, వెనక తరుముతున్న లాభాన్ని యొక్క ఆలోచనని దేవుడు. నీ శత్రువులు నిన్ను నలిపేద్దాం అనుకుంటున్నారు, ఏమో రెప్పపాట్లో వాళ్లే నీ చేతుల్లోకి వచ్చేవచ్చు, వాళ్లే నీ పాదాల దగ్గరికి వచ్చేవచ్చు, వాళ్లే నీ శరణాగ్రతులు కావచ్చు, నిన్ను శరణు వేడుకోవచ్చు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ కీర్తనలో అంత లోతైనటువంటి విషయాలు దాగున్నాయి. యాకోబు దేవుని నామం నిన్ను, దేవుని నామం ఏంటి అంటే ఆయనకి ఒక నామం ఉంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు 4వ మాట ఏంటి చెప్పండి? 1 అబ్రహాము దేవుడు, 2 ఇస్సాకు దేవుడు, 3 యాకోబు దేవుడు, 4వది ఎవరికి దేవుడు? మీరు అందరూ ఫెయిల్ అయిపోయారు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన. నేను 4వది ఏంటన్నప్పుడు మీ అంతటా మీరు మీ పేరు చెప్పుకుని సుజనా దేవుడు, తిమ్మోతి దేవుడు, సురేష్. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, 4. అది నీ దేవుడు నిన్నేం చేస్తాడు? ఉద్ధరిస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. కీర్తన 146:5 చదవండి. 146 కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఇప్పుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో మనం ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి చెప్పండి? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును. యాకోబుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయగలిగిన సమర్థుడు. ఒకరికి సహాయం చేసి మరొకరికి సహాయం చేయకపోవడానికి ఆయన పక్షపాతి ఏమీ కాదు, నమ్మదగిన దేవుడు ఆయన. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని
యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎంత అద్భుతమైనటువంటి విషయాలంటే, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు కదండి. ఇజ్రాయేలుని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం లెక్కకు విస్తారమైన వారా తక్కువారా? యాకోబు పిల్లలు ఎంతమంది అండి? 12 మంది. యాకోబు పిల్లలు వేసుకుంటే ఓ 70 మందితో ఐగుప్తుకి వెళ్ళారు. 70 మందితో ఐగుప్తుకి వెళ్ళారు. జనమందరికంటే విస్తారమైన వారని దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదంట. దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఏర్పాటు వాళ్ళ మీద ఉంది. దేవుడు ప్రేమించాడంతే. నిన్ను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే నీ అందము కాదు, నీ గొప్పతనం కాదు, నీ స్టేటస్ కాదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఎలా ఏర్పరచుకున్నాడో నిన్ను నన్ను కూడా అలాగే ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఇదిగో తన బాహు చేత ఈజిప్ట్ నుంచి, ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించినట్లుగా ఈరోజు నీ సమస్యలో నుంచి, నీకెదురయ్యే యుద్ధాలు, నీకెదురయ్యే శత్రువులు, నీకెదురయ్యే రోగాలు, ప్రతి సమస్యలో నుంచి నిన్ను విడిపించి నిన్ను ఉద్ధరించేటటువంటి వాడు మన దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, తర్వాత మార్చదుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. ఇది ఆశీర్వాదం అంటారా, శాపం అంటారా? ఆశీర్వాదం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆశీర్వాదం వచ్చినమే పలకాలి, శాపవచనం పలకూడదు. దైవజనుడు కూడా, దైవజనుడు బిలాముతో దేవుడు చెప్పాడు, ఇజ్రాయేలీలో ఏ దోషము నాకు కనబడలా, నువ్వెలాగూ చెప్పిస్తావు, జాగ్రత్త. ఆ ప్రజలు ఆశీర్వదించబడినటువంటి వారు. నువ్వు నోరెత్తి ఆశీర్వదించాలి కానీ చేపించడానికి వెళ్ళాడు. కానీ బిలాము ఏదో బుద్ధి గడ్డి తిందన్నట్టు బిలాము బాలాకు ఇచ్చే ధనబంగారాలను ఆశించి ఇశ్రాయేలీల ప్రజల్ని శపించడానికి నోరెత్తాడు. ఆల్మోస్ట్ శపించడానికే నిశ్చయించుకున్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది ఆ మాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇదిగో నీ నిమిత్తం ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు అని. ద్వితీయోపదేశకాండం 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఏంటండి ఆ శాపమును ఆశీర్వాదముగా చేసిన. ఇప్పుడు చెప్పండి, బిలాము శపించాడా, ఆశీర్వదించాడా? శపిస్తే ఆ శాపాన్ని దేవుడు ఎలా మార్చేసాడంట? ఆశీర్వాదంగా. నీ తప్పు లేకుండా నీ ఎదుటనున్నవారు, నీ పక్కనున్నవారు, నీ పొరుగువారు, నీ బంధువులు, రక్త సంబంధులు ఎవరైనా నిష్కారణంగా నిన్ను శపిస్తే ఆ శాపం ఆశీర్వాదంగా మార్చేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది. సామెతలో ఒక మాట ఉంది, హేతువు లేని శాపం తగలకపోవును. అంటే హేతువు అంటే కారణం లేకుండా నిష్కారణంగా ఎవరైనా మనల్ని శపిస్తే ఆ శాపం మనకి తగలదు. కారణం ఉంటే తగులుద్ది, అంతే కదండి దాని అర్థం. కారణం ఉంటే తగులుద్ది. మనం నిష్కారణంగా ఎవరైనా కన్నీరు పెట్టామా, వాళ్ళు శపించక్కర్లా, ఆ కన్నీరే మనకు ఉసురుగా తగులుద్ది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఒకరిని ఆశీర్వదించాలి తప్ప శపించకూడదు. చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథం 10:20. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20 వచనం. ఇక్కడ ప్రజలు దావీదు మహారాజుని ఆశీర్వదిస్తున్నారు. మరి నీ రాజును నువ్వు ఆశీర్వదిస్తున్నావా? ఒకటి నీ కుటుంబపు యజమాని, 2 రాజులకు రాజు, ప్రభులకు ప్రభు దేవుడిని ఈ రోజుని శపించేవాళ్ళు లేరా? నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. రెక్కలు గలది, నాకు అర్థమైన భాషలో రెక్కలు కలిగిన వాళ్ళు ఎవరో అంతే. నువ్వు మనసులో అనుకునే మాటని దేవునికి మోసుకుని వెళ్ళిపోతాయంట పక్షుల్లాగా.
ఒకప్పుడు పక్షుల్ని దేనికి ఉపయోగించేవాళ్ళు అంటే, ఇప్పుడు తపాలా బాక్సులు దాన్ని ఏమంటారు కాదు, అంతేనండి. పోస్ట్ ఆఫీస్లో ఒక బాక్స్ పెట్టేవాళ్ళు, దాంట్లో మనం ఇప్పుడు కార్డులు వేస్తాం. అంతకుముందు పావురాలని వార్తావాహులం కింద ఉపయోగించుకునేవాళ్ళు. ఆ పావురపు కాళ్ళకి మ్యాటర్ రాసి కాళ్ళకి కడితే ఆ పావురం ఆ స్పాట్కి వెళ్ళి అవతల వాళ్ళకి ఆ సంగతిని, సమాచారాన్ని తెలియజేశారు. ఇక్కడ పక్షుల్ని అందుకే ఉదాహరించారు. పక్షి ఏ విధంగా ఒక చోట నుంచి మరొక చోటకి సంగతిని మోసుకుని వెళ్ళిపోతుందో, నీ మనసులో అనుకునేటటువంటి మాట, నీ పడగదిలో నీ భార్యతో నువ్వు అనే మాట, ఇదిగో రెక్కలు కలిగినటువంటి దూతలు వింటాయి. ఆ దూతలు దేవుని యొద్దకు సమాచారం తీసుకెళ్ళిపోతారంట. మనం అనుకుంటా చాలాసార్లు, నా మనసులో తిట్టుకుంటున్నాను ఋషికి అట్ట తెలుస్తుంది. ఈ మాట అర్థమైతే కల్లో కూడా మనం ఎవరిని చెప్పించాం. దేవుని ప్రజలుగా మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే మనం దీవించాలి. దీవిస్తే దీవించబడతాం, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం. మీకు కరెంట్ షాక్ తగిలే మాట కూడా చూపించమంటారా బైబిల్లో నుంచి? ఈ సబ్జెక్ట్కి తగ్గ విషయం చూడండి. 109వ కీర్తన 17వ వచనం. 109వ కీర్తన 17వ వచనం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చిందంటే ఏది వచ్చింది? శాపమే వచ్చింది. అలా చదవాలి. శపించుట వానికి ప్రీతి గనుక శాపమే అతని మీదకి వచ్చింది. తర్వాత దీవెని యందు అతనికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. ఇప్పుడు చెప్పండి, వచ్చిన చదివితే మీకు అర్థమైపోయింది కదండి. కొంతమందికి నోరు తెరిస్తే బూతులు తప్ప మంచి మాటలు రావు. కొంతమందికి నోరు తెరిస్తే శాపాలు తప్ప దీవెనలు రావు. అందుకని వాక్యం చెప్తుంది, శపించుట వానికి ప్రీతి అంటే ఇష్టం. ఎదుటి వాడిని అంటండి ఇలా తిడతాడంట. ఆడోళ్ళు అయితే ఇలా తిడతారు, దాంతో ఆడిదాగా, ఇంకోటి ఇలా తిడతారు. మగవాళ్ళు అనుకో, ఆడు కాలు ఇరిగిపోను, ఆడు సూపడిపోను, ఆడు గున్నొప్పి వచ్చి చచ్చిపోను. ఇలాంటి శాపాలా నీ పొరుగు వారికి, నీ ఇంటి పక్క వాళ్ళకి పెట్టేది? కొంతమంది ఇంట్లో దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. కొంతమంది ఆ దిష్టి ఏదైతే ఉంటుందో దాటిపోతే వాళ్ళకి కీడు కలగాలి అని. కీడు బుద్ధి, దాన్ని ఏమంటారంటే కీడు బుద్ధి. నేను బాగుండాలి, ఎదుటోడు పోవాలి, దీన్ని కీడు బుద్ధి అంటారు. ఎవరికైతే కీడు బుద్ధి ఉంటుందో వాళ్ళకే కీడు కలుగుతుంది. ఈ వచనం ప్రకారం వాడు శపించుట అతనికి ప్రీతి ఇష్టం కనుక శాపమే అతని మీదకి వచ్చింది. అంటే శపించే వాళ్ళు ఏమైపోతారు? శాపాలు పాలైపోతారు. వాళ్ళు శపించబడకపోవచ్చు, వాళ్ళ పిల్లలకైనా ఆ శాపాలు తగులుతాయి. కాబట్టి పొరపాటున మనం నోరెత్తి ఒకరి గురించి చెడుగా కానీ, తప్పుగా కానీ, పొరపాటుగా కానీ మనం మాట్లాడడానికి వీల్లేదు. అందుకని నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అంటారు. మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినం ఏం చెప్పాలంటే అండి, లెక్క చెప్పాలి. లెక్కలైతే డొక్కలు బగులుతాయి అంటారు పెద్దవాడు. దేవుడు లెక్కల పత్రం పలానా రోజున, పలానా టైంలో, పలానా రాత్రి మిడ్నైట్ నీ మనసులో ఒకళ్ళ గురించి ఎలా అనుకున్నావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు దేవుడికి నువ్వు చెప్పాలి సమాధానం. పలానా చోట పలానా వ్యక్తితో ఫోన్లో నువ్వు ఈ మాట మాట్లాడావు, ఏంటి నీ పరిస్థితి? పలానా సందు చెబుతా పలానా మనిషితో నువ్వు ఈ మాట మాట్లాడావు, పలానా వాడు పలానా వ్యక్తి గురించి నువ్వు పలానా వ్యక్తి దగ్గర శాపం పలికావు, ఏంటి నీ పరిస్థితి? దేవుడు లెక్క అడుగుతాడు. శపించుట వానికి ప్రీతి కనుక శాపమే అతని మీదకి వచ్చింది. దీవించుట, దీవెన అతనికి ఇష్టం లేదు కాబట్టి దీవెన అతనికి దూరం అయిపోయిందంట. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, ఈ వచనాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రజలు అతనికి ఆశీర్వాదం పలుకుతున్నారు. ప్రజలు తమ ఇంట్లో ఉన్న భర్తకి శుభం పలకాలి, ఆశీర్వాదం పలకాలి. నెంబర్ 1. నెంబర్ 2, సేవకుడు సువార్తకి వెళ్తుంటే ఏం చెప్పాలి? విశ్వాసులు సేవకునికి శుభం పలకాలి. క్రీస్తు ప్రభుల వారికి మనం ఏం పలకాలి? శుభం పలకాలి, ఆశీర్వాదం పలకాలి. యేసయ్య పేరట ఈ రోజున శపించేవాళ్ళు లేరా? యేసయ్యని దూషించేవారు లేరా? యేసయ్య ఫోటోలను లేకపోతే ఉమ్మేసేవాళ్ళు లేరా? కాబట్టి గమనించాలి, శపించేవాళ్ళు శపించబడతారని ఈ వచనం తెలియజేస్తుంది. 20వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చాం, ముగింపులోకి వచ్చేసాం. 2వ భాగం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ఇప్పుడు సబ్జెక్ట్ మారింది.
నీకు ఉత్తరం ఇచ్చినగాక, నీకు తోడేవునుగాక, నీ కోరిక సిద్ధింప చేయనుగా. చూసారు, ఇప్పుడు ఈ 6వ వచనం వచ్చేసరికి కొంచెం ట్రాక్ తప్పిందే. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఒకవేళ అక్కడ యాజకుడు దీవించాలేమో, ప్రజలు దీవెన అయిపోయింది. ఇప్పుడు యాజకుడు స్వరమెత్తి అత్తడు అంటే రాజు, ఇదిగో ఏమంటున్నాడు? యెహోవా తన అభిషేక్తుని, అభిషేకించబడిన వాడు కదా రాజు, నేను యాజకుడిని, ఇప్పుడు ఋషి రాజు, నేను అంటున్నాను ఇప్పుడు ఏమని? ఇదిగో యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తక్షణాస్తన బలం చూపును, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. యాజకుడు రాజును ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. ప్రజలే కాదు, యాజకుడు కూడా రాజు పక్షంగా శుభం పలుకుతున్నారు, ఆశీర్వాదం పలుకుతున్నారు. ఇక్కడ విశ్వాస ప్రకటన, యాజకుడు తన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా రాజుకి తోడే ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా తన అభిషేక్తుని రక్షిస్తాడు, తన దక్షిణాస్త బలం చూపిస్తాడు, ఖచ్చితంగా పరిశుద్ధ ఆకాశముల నుండి రాజుకి దేవుడు. దీన్ని విశ్వాసం అంటారు. యుద్ధానికి వెళ్ళక ముందే, ఓటమి జయములు తెలియకబడక ముందే రాజునకు విజయం కలుగుతుందని శుభవచనం పలుకుతూ విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. దీన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలి అంటే, ఆధ్యాత్మికంగా బ్రతకాలంటే, భౌతికంగానైనా బ్రతకాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసము అనే ఒక పదంలో 4 అక్షరాలు ఉంటాయి. విశ్వాసము. మొదటి వి, ఆఖరి మూ తీసేస్తే మిగిలిన 2 అక్షరాలు ఏంటి? శ్వాస. శ్వాస లేకపోతే మనిషి బతకడు, అలాగే విశ్వాసం లేకపోతే మనిషి బతకడు. అందుకని నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకునని వాక్యం చెప్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఆయన ఎద్దకు వచ్చేవారు ఎలా రావాలంటే, ఆయన ఉన్నాడనియు, ఆయనను వెతుకు వారికి సహాయము దయచేయవడని నమ్మవలను కదా. ఇక్కడ నమ్ముతున్నాడు యాజకుడు, విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. మరి ఈ మాటలు వింటున్నా, నీకు విశ్వాసం ఉందా? వ్యాపారానికి వెళ్తున్నావు, లాభం వస్తుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యాపారంలో నేను జయం చూస్తా, ఈ ఉద్యోగంలో నేను జయం చూస్తా, ఈ పంట పొలంలో నేను జయం చూస్తా అనే ఒక విశ్వాసం నీకుందా? విశ్వాసం లేకుండా వస్తుందో రాదో, నష్టం వస్తుందేమో, పెట్టిన పెట్టుబడి కూడా పోతుందేమో అని ఒక సందేహంతో నువ్వు ఏదైనా పని ప్రారంభిస్తే ఇప్పుడే నీ ఆలోచన మార్చుకో. సందేహించువాడు గాలి చేత రేపబడుచున్నాడని, అతడు దేవుని చేత ఏదైనా దొరుకునని ఆశింపకూడదని యాకోబు పత్రికలోనో రామపత్రికలోనో పౌలు గారు చెప్పారు. సందేహించువాడు దేవుని యొద్ద నుంచి ఏమీ పొందుకోలేడని పత్రికలో రాయబడు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి, మీ జీవితంలో మీరు ప్రయాసపడేటటువంటి వాటిల్లో దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం ఉంచండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట 7 నుంచి 9 వచనాలు చదువుతాను చూడండి. ఇది సైనిక బలం మీద కాక దేవునిపై ఆధారపడు. సహజంగా ఒక వ్యక్తి యుద్ధానికి, ఒక రాజు యుద్ధానికి వెళ్లే ముందు శత్రు బలం ఏంటి, తన దగ్గర ఉన్న బలం ఏంటి చూసుకుంటాడు ఖచ్చితంగా. శత్రు బలం ఎక్కువైతే, తన బలం తక్కువైతే రాజీకి వెళ్ళిపోవచ్చు. రాజా యుద్ధం ఎందుకు, అనవసరంగా సైన్యం చచ్చిపోతారు, నాకున్న సైన్యం అని ఆలోచించి సైనికులు చచ్చిపోకూడదు, నా జనం తక్కువ ఉన్నారు, నేను ఓడిపోయే పరిస్థితి ఉందని తెలివి కలిగినటువంటి రాజు అయితే సమాధానం వెళ్ళిపోతాను. నేను నీకు కప్పం చెల్లిస్తాను, నీకు పన్ను చెల్లిస్తాను, ఓ రాజా నీతో యుద్ధం నేను చేయలేను, నాకు శక్తి ఏదే, అలా ఆ విధంగా చూస్తారు. కానీ ఇక్కడ రాజు సైనిక బలాన్ని చూడలేదు, ప్రజలు సైనిక బలాన్ని చూడలేదు. చూడండి 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ ప్రజల యొక్క, మరల ప్రజలు మాట్లాడుతున్నారు 7వ వచనం నుంచి, ప్రజల యొక్క నమ్మకం దేని మీదో కనపరుస్తున్నారు. అయ్యా, కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. మాకింత బలగం ఉంది, మాకిన్ని గుర్రాలు ఉన్నాయి, మాకిన్ని రథాలు ఉన్నాయా, మేము వీటిని బట్టి మేము చూడట్లేదయ్యా, ఇటువైపు మేము చూడట్లా, వీటిని బట్టి మేము అతిశయించట్లే, ఖడ్గాన్ని బట్టో ఈటిని బట్టో నువ్వు రక్షించే దేవుడు కాదని మాకు తెలుసు, గుర్రములను బట్టో రథములను బట్టో మాకు జయము కలగదని మాకు తెలుసు, మేము వాటి ఎందుకు నమ్మకంచట్లా, వాటిని బట్టి మేము అతిశయించట్లా, మేము గర్వించట్లేదు. కానీ జీవము కలిగిన దేవుడైనా నీవు మాకు తోడుగా ఉన్నావు కాబట్టి, నీ కృప మాకు తోడే ఉంది కాబట్టి నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాం అంటున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, నీకు యుద్ధానికి వెళ్తున్నటువంటి నీకు ఎంత శక్తి ఉందో, ఎంత బలగం ఉందో తర్వాత అసలు దేవుని కృప ఉందా లేదా?
ఈరోజు నీ భూమి మీద మనం బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చాలంటే ఎంత ధనం ఉంది, ఎంత బంగారం ఉంది, ఎన్ని మేడమిద్దులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అది కాదు ప్రాముఖ్యం. అసలు రేపు బ్రతకాలనే దేవుని చిత్తం ఉందా లేదా? అన్నీ ఉన్నాయి కానీ ఊపిరి లేకపోతే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని నీడల తనకేం ప్రయోజనం? దేవుని ప్రియ సంగమా, ఇక్కడ ప్రజలు రాజు యుద్ధానికి వెళ్తుంటే తమ యొక్క యాజకుడి విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మొదటగా ఆశీర్వాదం పలికారు, ఆఖరికి ఏమంటున్నారంటే దేవా గుర్రాలను బట్టి రథాలను బట్టి మేము అతిశయించట్లా, నిన్ను బట్టి మేము మా అతిశయం నీవే, మా అతిశయానికి కారణం నీవే, నీవు మాకు తోడే అన్నావు, నువ్వు మాకు ఉత్తరం ఇస్తావు, మాకు సమాధానం ఇస్తావు, మాకు జయమిస్తావు అని ప్రజలు మరలా పలుకుతున్నారు. ఈ రోజున ఈ మాటలు మనం పలకగలగాలి, ఈ మాటల ప్రకారం మన జీవితం ఉండాలి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసి మీకు సమయం ఇస్తాను, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు సంఘక్షేమం కొరకు, ఏమండి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరి ఇంతవరకు విత్తబడిన వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి వాక్యం అనే విత్తనానికి ప్రార్థన అనే నీరు పోసి అయ్యా మేము ఆధ్యాత్మికంగా బలపడడానికి సహాయం చేయండి. మీ కృపా కనికరంలో మాకు దయచేయండి నాయన. యాకోబుకి సహాయం చేసినట్లుగా, దావీదుకి సహాయం చేసినట్లుగా, ఇది కీర్తనలో పలుకుతున్న ప్రజల యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్దేశాల ప్రకారం మా జీవితం కూడా ఉండటానికి సహాయం చేయండి. ఇతరులు మేము ఆశీర్వదించాలే కానీ మా కుటుంబపు వారిని మేము దీవించాలే కానీ శపించకూడదని ఈరోజు తెలుసుకున్నాం ప్రభువా. మా నోట వెమ్మడి దీవెన వాక్యే కానీ శాపవచనం రాకూడదని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఈ వాక్యము ద్వారా మా హృదయం బలపరచబడింది నాయన. నీ ఆత్మ నడిపింపు చేత మాకిచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు, మాకిచ్చిన శుభవాక్కులను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా మేము బలం పొందుకోవడానికి సహాయం చేయండి. నేటి నుంచి వాక్యం ద్వారా కొన్ని మా ఆలోచనలు మార్చుకోవడానికి సహాయం చేయండి, మా పద్ధతులు మార్చుకోవడానికి సహాయం చేయండి, మా ప్రవర్తనను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.